వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫిట్నెస్ బాయ్ బ్లాగ్స్. ఈరోజు అయితే డంబుల్స్ ఫినిష్ చేయాల్సిందే. ఈరోజు చేద్దాం ఫిక్స్ అయిపోయినా, చేద్దామని వచ్చేసిన. మీది కూడా నా పాత డంబుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కెన్ సీ ది డంబుల్స్. కొత్త డంబుల్స్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే మనకు వెయిట్ చేయాలట్లేదు. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా చేద్దాం అనేసి పెండింగ్ లో పడుతుంది. ఈరోజు అయితే ఫినిష్ చేద్దాం. ఫిక్స్ అయ్యొచ్చిన ఈరోజు చేద్దామని. లోపల అన్ని ఇలాంటి సామాన్లు ఉన్నాయి, అన్ని వేసుకొచ్చి. నేను నైట్ వాడబడింది. వెదర్ కూడా చాలా కూల్ ఉంది, ఎండ ఏం కొట్టట్లేదు. ఇది అయితే సిమెంట్ కుల్లా తెచ్చి ప్యాకెట్ వచ్చింది. ఈ ప్యాకెట్ కూడా కొట్టేస్తాం. అరౌండ్ 8 kgs 7 kgs అనుకుంటా అవుంది. ఇది ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే ఒక డమ్ములు అందరికీ లేచినప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ అయింది. దీన్ని ఎట్లా కొంచెం సెట్ చేయాలి. ఇది కింద ఉండే క్యాప్ ఇట్లా పెట్టేస్తాం. మీదికి ఇసుకును కొంచెం కంకర పట్టుకొచ్చేసిన. పెద్దమల్ల వర్క్ నడుతుంది కదా, అక్కడ కొంచెం ఉండే ఇసుకేసేసిన. ఇగో ఇలా పోసిన ఇసుకి అండ్ కంకర తయారైద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే ఫుల్ లేట్ అయింది. ఇవరాక మంచిగా చల్లగా ఉండే అని చెప్పిన మబ్బు ఉండే, మళ్ళీ ఎండ వచ్చింది. చుంటలు వస్తున్నాయి అందుకే. లెట్స్ ఫినిష్. కాంక్రీట్ అయితే మిక్స్ చేస్తున్నా అండ్ ఇందులో వాటర్ పోసి మిక్స్ చేయాలి. రెండు డబ్బాలకి ఆయిల్ అయితే అప్లై చేసిన. లోపల చూడొచ్చు మొత్తం టోటల్ ఇక్కడ వేసి పెట్టకుండా, ఎందుకంటే మళ్ళీ డమ్ములు తీసేటప్పుడు రాదు కాబట్టి ఆయిల్ అయితే మంచిగా అప్లై చేసుకోండి. ఆల్రెడీ డమ్ములు పోసిన, బట్ ఇది కింద పలిగిపోయింది ఉండే కదా, ఆ పలిగిపోయిన సైడ్ గోడకి అటు పెట్టేసిన. బట్ కొంచెం అక్కడ క్రాక్ అనేది బయటికి కనిపిస్తుంది, సిమెంట్ బయటకు వస్తుంది. మరి ఏమైతే చూడాలి. అండ్ ఇంకోటి కూడా ఇక్కడ వస్తున్నా. ఇందులో నేను సైకిల్ పుల్లలు యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇవి కొంచెం సిమెంట్ని గ్రిప్గా పట్టుకుంటే అనేసి. ఫస్ట్ కొంచెం వేసేసి సిమెంట్ వేసేసిన తర్వాత ఈ పుల్లలు అయితే వేస్తున్నా. అలాంటి కొన్ని వేసిన, మీకు ఇప్పి అనేసి మళ్ళీ వేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈ డమ్ములు వేసుకొని సేమ్ దీనిలా ఇలా పెట్టేస్తా ఇక్కడ. తర్వాత మళ్ళీ సిమెంట్ ఫిల్ చేస్తా. దీనికోసం ఎక్స్ట్రా సైకిల్ పుల్లలు అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా ప్లేట్కైనా వెయిట్కైనా వాడుకోవచ్చు. ఫైనల్లీ డమ్ముల్స్ అయితే కంప్లీట్ చేసిన. అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఒక సిమెంట్ మిగిలితే ఒక ప్లేట్ కూడా రెడీ చేసిన. అండ్ మీరు డిఫరెన్స్ చూడొచ్చు, దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అంతే. మొత్తానికి అయితే డమ్ముల్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇక ఐరన్ రాడ్స్ షాపులు తీసుకొచ్చేసి వాటి కటింగ్ ఏం చేసి వేరే డమ్ముల్స్ రెడీ చేయాలి. ఇవైతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, వెయిట్ అంత ఎక్కువ ఏమి ఉండదు. ఒక 1 kg అట్లా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఈ పాత డమ్ములు ఒకటి దీని సైజు 8 kgs ఉంటే అరౌండ్ 9.5 or 10 kgs ఉంటుంది. జోగాలి తర్వాత మెంతస్ అనేది. అండ్ డమ్ముల్స్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది కాబట్టి లాస్ట్ ఒక చేయండి మొత్తం ప్లేట్ కూడా రెడీ చేసిన. ఇంకొన్ని ప్లేట్స్ కూడా రెడీ చేస్తా, వెయిట్ ప్లేట్స్. ఈ డమ్ముల్స్ మేకింగ్ నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా అకౌంట్ని ఫాలో అయిపోండి. చాలా కష్టపడ బ్రో.